ఇక్కడ పిల్లలు రండి. ఎంతమంది? 6 మంది. ఇక్కడ 3 నిలబడండి బాయ్స్. ఇక్కడ నిలబడండి. ఇంకోటి రండి, ఒక్కటి రండి. సార్ ఒకటి రండి, మీరు కూర్చోండి. గర్ల్స్ కూడా 3 రండి. వంట లేట్ ఉంది, అంది కథ ఇదంతా కూడా. అది అవలా మీకు ముగిసినా కూడా. కాబట్టి నెమ్మదిగా వినండి. మీరు కథలు తినరని చెప్పి ఎట్లన్నా స్వార్థ చెప్పాలని. ఇట్లా వంట టైం పడుతుంది, కథ కూడా చెప్తాను తర్వాత. ఇప్పుడు పిల్లలు కొన్ని కార్డులు ఇస్తాను, వీళ్ళందరికి కూడా కార్డులు ఇస్తాను. మీరు 2 కోరుకోవాలి. 2 కార్డులు. పరలోకం పోవాలంటే ఇప్పుడు వీళ్ళకి ఇచ్చే కార్డులు ఆన్సర్లు ఉంటాయి. చెప్పండి ఏమంటాయి? వాళ్ళకి ఇచ్చే కార్డుల్లో ఆన్సర్లు ఉంటాయి. కనుక పరలోకం పోవాలంటే ఏ ఆన్సర్ కరెక్ట్ మనము చూద్దాం. కనుక ఏమంటే పరలోకం పోవాలనుకుంటారు మనుషులు అనేది మనం చూద్దాం. కాబట్టి ఇప్పుడు ఒక కార్డు ఈ బాబుకి ఇచ్చా. ఇట్లా పట్టుకో, బయట చూపించదు, అట్లా కొంచెం ఇట్లా పెట్టుకో, అట్లా పెట్టు. ఈ కార్డు ఈ బాబుకి ఇచ్చా. ఈ కార్డు నీకు, ఈ కార్డు నీకు. ఎట్లా పట్టుకో. ఈ కార్డు నీకు, ఈ కార్డు నీకు. ఇప్పుడు పిల్లలు అవన్నీ కూడా దాంట్లో ఆన్సర్లు ఉన్నాయి. మీరు 2 కోరుకోండి, దాంట్లో ఒకటి నేను చెప్తా, ఒకటి చూద్దాం. కనుక 2 ఆప్షన్లు. ఇప్పుడు మొత్తము 6 ఉన్నాయి పిల్లలు దీంట్లో. ఇప్పుడు చెప్పండి, ఎవరు కోరుకుంటారు? ముందు బాయ్సా గర్ల్సా? చెప్పు, వాడంతా చెప్పు. వీళ్ళిద్దరా? సరే, వీళ్ళిద్దరిలో ఒకటి తీద్దాం. పిల్లలు పరలోకం పోవాలంటే ఒకటి అతను చెప్పాడు కదా, అతను చెప్పి తీద్దాం. కానీ వీళ్ళిద్దరిలో ఒకరు తీసాము. ఏమని చూడండి. నేను చాలా మందికి సహాయం చేశాను. చాలా మందికి సహాయం చేసి పరలోకం పోతారా? పోరా? పోరు. కనుక ఈ ఆన్సర్ కూడా కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఇంకా అక్కడ ఉండదు, నేను కూర్చోపోతే. నెక్స్ట్ ఇంకా చెప్పండి, ఇంకా కోరుకోండి. నెక్స్ట్ ఎవరు? ఇప్పుడు గర్ల్స్ బాయ్స్ అయిపోయింది. నెక్స్ట్ 2 కోరుకోండి, దాంట్లో ఒక ఆన్సర్ నేను చూద్దాం. ఎవరు? 2 చెప్పాలి. ఎల్లో పర్పుల్, ఈ 2. సరే, ఒకటి చూద్దాం. చదవండి, ఏముంది? నా వద్ద బైబిల్ ఉంది. బైబిల్ నుండి పరలోకం వెళ్ళిపోతారా? అంటే చాలా మంది అనుకుంటారు బైబిల్ ధనవంతులు. బైబిల్ ఉంటే వాడు పరలోకము పోంపిల్లు. ఇది కూడా కరెక్ట్గా ఆన్సర్ కాదు. నెక్స్ట్ ఇంకా ఈసారి బాయ్స్ కూర్చో. చెప్పండి. పింకు, ఎల్లో. పింకు, ఎల్లో. ఏది? పింకు, ఎల్లో. ఈ 2. సరే, ఈ 2 ఇట్లా. సరే, ఒకటి ఏం చదవండి. నాకు చాలా డబ్బు ఉంది. అదాని నంబర్ చాలా డబ్బు ఉంది. పరలోకం పోతారా? చాలా డబ్బు ఉండే పరలోకం పోరు పిల్లలు. బైబిల్ ఉన్న పోరు, మంచి పేరున్న పోరు, సహాయం చేసిన పోరు. కనుక ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు పరలోకం పోవాలంటే. నెక్స్ట్ నువ్వు కూర్చోమ్మా, వెళ్ళి నువ్వు కూర్చోమ్మా. నెక్స్ట్ ఇంకా కోరుకోండి. ఎల్లో రెడ్డా? సరే, చూడండి. నాకు ఎంతో మంచి పేరు ఉంది. అబ్బా, మంచి పేరుంటే పరలోకి వెళ్ళిపోతారా? పోతారు పిల్లలు. మంచి పేరుంటే కూడా పరలోకం పోరు. కనుక దాన ధర్మాలు పుణ్యకాలు చేసే పరలోకం ఉండదు. కనుక ఇది కూడా రైట్ ఆన్సర్ కాదు. మంచి పేరుంటే ఇక్కడ మంచి వాళ్ళం అంతే, పరలోకం పోం. నెక్స్ట్ రెండిట్లో ఇక 2 మిగిలినవి కాబట్టి అది రైట్ అల్లో. చూడు పిల్లలు, నేను చర్చికి వెళ్తాను. పరలోకం పోతావా? చర్చికి వెళ్ళిన కూడా పరలోకం పోవు, నువ్వు మారుమనసు పొందితే. కాబట్టి పిల్లలు ఇది కూడా రైట్ ఆన్సర్ కాదు. కానీ ఇప్పుడు పరలోకం పోవాలంటే ఏం చేయాలంటే అందరు చదవండి. నేను యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాను. ఇది పిల్లలు పరలోకం పోవాలంటే రైట్ ఆన్సర్ ఏంటి? ఎవరైతే యేసు ప్రభువుని విశ్వాసం ఉంచుతారో యోహాను 1:9 ప్రకారము అలాంటి వాళ్ళు ఏమవుతారు? పరలోకము పోతారు. చూసారు, ఇన్ని ఆన్సర్లు చూసాం కదా. ఇన్ని ఆన్సర్లు ఏంటి? చర్చికి వెళ్ళిన పరలోకం లేదు, తర్వాత మంచి పేరున్న పరలోకం లేదు, తర్వాత చాలా డబ్బున్న పరలోకం లేదు, తర్వాత బైబిల్ మన దగ్గర ఉన్న పరలోకం లేదు, చాలా మంది సహాయం చేసిన పరలోకము లేదు పిల్లలు. కాబట్టి పరలోకం పోవాలంటే ఏం చేయాలి? యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచాలి. మరి మీరు అంత యేసు విశ్వాసం ఉంచారా? యేసు ప్రభువుని నమ్ముకున్నారా?
వెరీ గుడ్. నమ్ముకుంటామని చేయొద్దండి. అందరు నమ్ముకోండి ఇప్పుడైనా, ఏసైనా నమ్ముకుంటే, సరేనా? సరే, ఇంకోటి పిల్లలు, ఇక్కడ ఎగ్స్ ఉన్నాయి పిల్లలు. చెప్పండి, ఏమన్నాయి? ఎగ్స్ ఉన్నాయి. ఎగ్స్ 3 రోజులు ఎగ్సే పెడుతున్నారు. అవునా? చూడండి పిల్లలు, ఇప్పుడు ఎగ్స్ ఉన్నాయి మీకు వచ్చేసి. దీంట్లో ఎగ్స్లో డబ్బులు ఉన్నాయి. ఎగ్స్లో డబ్బులు ఉన్నాయి. ఎవరు మంచిది ఎన్నుకుంటారో వాళ్ళకి డబ్బులు వస్తాయి. సరేనా? రండి. ఆగండి రా, అట్లా రాకూడదు. అట్లా చేయను. అందరూ వేయండి. నేను పిలిచిన వాళ్ళే రావాలి. అట్లా వద్దు. ఇందాక అయిపోయారు కదా, నేను పిలుస్తా. సరే, బ్లాక్ షర్టు అందరూ చూడండి. రండి బాబు, దా. నీకు ఇష్టమైంది తీసుకోరా. తర్వాత పిలుస్తా. నీకు ఇష్టమైంది తీసుకో. అయ్యో, దీంట్లో లేదు. నువ్వు మంచిది ఎన్నుకోవాలా. నెక్స్ట్ నువ్వు రమ్మా. నీకు ఇష్టమైంది తీసుకో. ఆగు. తీ. అటు కాదు. ఏం కూడా మంచిది ఎన్నుకోవాలా, సరైనది ఎన్నుకోవాలా. నెక్స్ట్ బాయ్స్, నువ్వు రా. రెడ్ షర్ట్ రా. నీకు ఇష్టమైనది తీసుకో. వీటి కూడా మంచిది ఎన్నుకోవాలి, సరైనది. కూర్చోండి. మాట్లాడకూడదు. మీరు మాట్లాడొద్దురా బాబు, మాట్లాడొద్దు. ఇంకెవరు? నువ్వురా, నువ్వు కూర్చో. నీకు ఇష్టమైంది తీసుకో. రావట్లేదు, తీసుకో. ఇది చూడండి పిల్లలు, ఏమి కూడా రాలి. కూర్చో. ఇప్పుడు లేదు, మిగిలింది ఏంటంటే నాకన్నమాట ఇది. కానీ ఇప్పుడు 100 రూపాయలు ఉన్నాయి దీంట్లో. పిల్లలు మీరు అనవసరంగా మంచి సరైన ఎన్నుకోలేదు. పిల్లలు సరైన ఎన్నుకుంటే 100 రూపాయలు మీకు వచ్చాయి. అవునా కాదా? కూర్చోరా, కూర్చో. సరైనది ఎన్నుకుంటే మీకు ఏమొచ్చేది? 100 రూపాయలు. కానీ ఇది ఎన్నుకోపోయినా పర్లేదు, సరైన పరలోకం ఎన్నుకోండి. సరేనా? ఈ 100 రూపాయలు నాకే అన్నమాట వచ్చినాయి కాబట్టి. కాబట్టి మీరు అందరూ ఏమి ఎన్నుకోవాలి చెప్పండి. ఎన్నుకునేటప్పుడు ఎలాంటిది ఎన్నుకోవాలి? మంచిది ఎన్నుకోవాలి. కనుక ఈ లోకంలో మంచి యాపిల్స్ ఎన్నుకోపోయినా పర్వాలేదు, కానీ ఎన్నుకోవాల్సిన ఒకటి పిల్లలు. ఏంటి అది ఎన్నుకోవాల్సిందంటే చెప్పండి? పరలోక రాజ్యం. సరేనా పిల్లలు? మరొక మ్యాజిక్ చూడండి పిల్లలు. ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి చూడండి పిల్లలు. ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి. రండి, ఒక 6 మంది రండి. కూర్చోండి, మీరు కూర్చోండి. అందరూ కూర్చోండి. రా, వచ్చండి. నువ్వు కూర్చో. ఇందాక వచ్చాక అటాచ్ చేయండి. మీరు వింటేనే. మీరు ఎవరు వద్దు, ఆంటీ వాళ్ళ సరిపోండి. ఇప్పుడు పిల్లలు వద్దు, కూర్చోండి. మీకే కూర్చోండి. ఆంటీ వాళ్ళ సరిపోండి. మీరు వద్దు, ఇప్పుడంతా ఆడపిల్లలే. మీరు రండి అమ్మా. నువ్వు కూడా కూర్చోపోరా. వద్దు, కూర్చోబో. రండి అమ్మా. మీరు రండి. అందరూ ఆడపిల్లలు రండి. వాళ్ళంతా అల్లరి పిల్లలు రండి. రండి. వాళ్ళు వద్దులే, కూర్చోండి. ఇవ్వండి, మీద దించి సరిపోయినట్లు ఉండు. తర్వాత కూర్చోండి. నెక్స్ట్ తర్వాత కూర్చోండి. నెంబర్లు చూడు. 6 మంది రా. పట్టుకో. ఇది పట్టుకో. అట్లా పట్టుకో. నువ్వు కూర్చోబో. కింద కూర్చోబో. కింద కూర్చో. చూపిబాకు. ఎట్లా ఉంచు. చూపిబాకు. మాట్లాడద్దు. పట్టుకో. ఇటు పెట్టమ్మా. పట్టు. ఇట్లా పట్టుకోవాలి. అట్లా ఉంచు. అలా చూపి. అటు పైకి పెట్టు. ఇటు చూపి. అట్లాగే కూర్చోండి రా. కూర్చోండి. కూర్చోవాలి. సరిపోయింది. వెనక్కి జరగండి. మీరు వెనక్కి జరగండి. ఇంకా లేదు, అయిపోయింది. నెక్స్ట్ పిల్లలు ఎన్ని నెంబర్లు ఉన్నాయి పిల్లలు? 5 చూపించండి. అంత
అట్లా పట్టుకోండి. చాలు కింద దించండి. 6 నెంబర్లు ఉన్నాయి పిల్లలు. దీంట్లో కూడా సరైనది ఎన్నుకోవాలి. ఇది ఉంది. ఎవరన్నా వచ్చి మీరు వద్దు, మీరు ఎవరిని పిల్లలు బాయ్స్ అస్సలు వద్దు. నేను పిలిచినోడు రావాలి. నేను పిలిచినోడు ఇక్కడ వచ్చి నెంబర్ వేస్తే ఒక నెంబర్లో ఒక కరెక్ట్ ఆన్సర్ వచ్చి చూద్దాం. దాన్ని వేయరా ఒకసారి. కూర్చోండి, అందరూ కూర్చోండి రా. కూర్చోండి, మంచిగా కూర్చోండి. ఫస్ట్ సారి కూర్చోండి. సెటిలైట్ కూర్చోవాలి. కింద నంబర్ 6 ఏముంది చూడు. 6 చూడండి. వైన్ తాగుబోతులు చెప్పండి. తాగుబోతులు. నెక్స్ట్ కూర్చోబో. నెక్స్ట్ నువ్వు కూర్చోబో. గర్ల్స్ రండి. ఒకళ్ళరా. కూర్చోండి రా. కూర్చోండి, చూడండి చెప్తా. అక్కడే నంబర్ 1 చూడండి. పేకాట ఆడేవాళ్ళు కానీ నరకానికి పోతారు చూడండి. కనుక పేకాట జోదం ఆడేవాళ్ళు అంతా ఆడిపోతారు, నరకానికి పోతారు. కూర్చోపో. నంబర్ 3 దొంగ. మాట్లాడకూడదు. దొంగలు ఎక్కడికి పోతారు పిల్లలు? దొంగలు కూడా నరకానికి పోతారు. దొంగతనం కూడా చేయకూడదు, పేకాట ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, ఇంకా తాగుబోతులుగా ఉండకూడదు. నెక్స్ట్ కూర్చోండి రా. కూర్చోండి. 1 అయిపోయింది. మళ్ళీ 1 మళ్ళీ అయిపోయింది. 3 కూడా అయిపోయింది మళ్ళీ. 5 వచ్చింది. దొంగతనం చేయొచ్చా? దొంగతనం కూడా చేయకూడదు. కూర్చోటం ఆపేస్తా. కూర్చోండి. మీరు అల్లరి చేస్తారు బాబు, చేయండి. వద్దు పోయి కూర్చొని పోయి. ఫస్ట్ మీరు కూర్చోండి. కూర్చోండి అమ్మా. కూర్చోండి. వెనక్కి జరగండి. మీరు చెప్పాలా వద్దా? సైలెంట్గా ఉండి. చెప్పను. అల్లరి చేస్తున్నారు. మాట్లాడండి. అయితే మీరు మాట్లాడండి. పిల్లలు చూడు, అందరు ఎక్కడ చూడండి పిల్లలు. ఇది ఏంటి? మై లైఫ్. ఈరోజు నా జీవిత సాక్ష్యం గురించి 1 నిమిషం చెప్పేస్తా. నా జీవితం అందరు చూడాలి పిల్లలు. ఏమి లేదు, బుక్కే ఇది. చూడు, నా చేతిలో ఏమైనా ఉందా? బుక్కేగా చూడండి. నా జీవితం గురించి మీకు సాక్ష్యం చెప్పాలనుకుంటున్నాను. నా జీవితం ఎట్లా ఉందంటే చూడండి, ఎట్లా ఉంది నా జీవితము. ఏంటది? నెమ్మల్లాగా అతిశయము, సోమరితనము, కోపము. చెప్పండి, ఏముంది? కోపం, ఇంకా అసూయ. ఇవన్నీ కూడా యేసుని నమ్మని వారి జీవితాల్లో ఉంటాయి. మళ్ళీ చూస్తారా? చూడండి, ఏముంది? ఆ నెమలంటే అతిశయం, అందమున్న అతిశయం ఉంటుంది. తర్వాత తిండిపోతనము, నెక్స్ట్ సోమరితనము, ఇంకా కోపము. ఇవన్నీ ఎవరిలో ఉంటాయి? యేసు ప్రభువారిని, యేసు నమ్మకముందు నా జీవితం అట్లా ఉంది. ఇప్పుడు యేసయ్యను నమ్ముకున్న తర్వాత చూడండి, యేసయ్య నా జీవితం ఎట్లా మార్చేసాడంటే పిల్లలు చూడండి. యేసయ్య ఏం చేశాడు? నా జీవితాన్ని యేసయ్య మార్చేశాడు ఆయన సిలువ ద్వారా. కనుక అలాంటి పరిస్థితుల్లో నేను ఒప్పుకున్నప్పుడు యేసయ్య దగ్గర నా పాపం అంతా సిలువ
సిలువలో వేసి నా పాపం అంతా నా రక్తం కడిగి ఆయన పరిశుద్ధపరిచాడు. ఇప్పుడు నా జీవితం ఏమైపోయిందో చూసారు పిల్లలు. యేసయ్య రక్తంలో మన పాపం కడుక్కుంటే ఎలా ఉంది చూసారా? యేసయ్య రక్తంలో మన పాపం కడుక్కుంటే ఎట్లా మన జీవితం అంతా కూడా తెల్లగా అయిపోయి చూసారు పిల్లలు. కాబట్టి మళ్ళీ చెప్పమంటారా? ఇట్లా పాడైపోయినటువంటి నా జీవితాన్ని యేసయ్య ఆయన సిలువ ద్వారా చూడండి, కనుక ఆయన సిలువ ద్వారా మన ప్రతి పాపాన్ని కూడా ఆయన కడుగుతున్నాడు. ఎప్పుడైతే అలా కడగబడికి ఇష్టపడతామో, యేసయ్య రక్తం వల్ల పాపాన్ని కడుక్కుంటారో వాళ్ళ జీవితం ఏమవుతుంది పిల్లలు? తెల్లగా అయిపోయింది. కాబట్టి మరి మీ హృదయాలు తెల్ల కావాలా వద్దా? ఒప్పుకుంటారా లేదా? కాబట్టి యేసయ్య దగ్గర ప్రార్థన చేశారు అనుకోండి, అలా యేసయ్య మన పాపాలు క్షమిస్తాడు పిల్లలు. రెడీనా? ఓకే, అయిపోయింది. కాబట్టి మరి చిన్న ప్రార్థన చేసాం ఆల్రెడీ. ఇంకెవరైనా సరే యేసుని నమ్ముకోకపోతే యేసయ్య ఆ యొక్క జీవితం లాగా కోపము, అసూయ, సోమర్థం నా జీవితంలో ఉన్నాయి, నీ రక్తంతో కడగని ఒప్పుకునేట్లయితే కడిగితే యేసయ్య మన హృదయాన్ని తెల్లగా మారుస్తాడు పిల్లలు. కనుక ప్రభు ఈ వాక్యాలు, ఈ సాక్ష్యాలన్నీ కూడా ప్రభు దీవించును గాక. ఆమెన్. ఇప్పుడు అందరూ కూడా బయటకు వెళ్ళారంటే మరి అక్కడ భోజనం సిద్ధపరచబడింది. ప్రార్థన అయిపోయింది. చివరి ప్రార్థన అన్న చివరి ప్రార్థన చేస్తాడు. పిలిపించండి. చివరి ప్రార్థన చేద్దాం. ప్రార్థన అందరూ కూడా కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, యేసుక్రీస్తు మా రక్షకుడా, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. ఎంతైనా నమ్మదగినటువంటి దేవుడు, గొప్ప దేవుడు, సర్వాధికారి తండ్రి. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, రక్షించుకున్న విధానమును బట్టి వందనాలు తండ్రి. ఉదయకాలం నుండి ఇంతవరకు మరి లంచ్ టైం వరకు ప్రభా, నీ దాసుల ద్వారా మీరు ప్రభా చెప్పబడిన ప్రతి మాటని, పాటను, కథలు తండ్రి, స్టోరీస్, ప్రతి విషయాన్ని మా పిల్లలు విన్నారు. వాటన్నింటినీ మరి జాగ్రత్తగా హృదయంలో దాచిపెట్టుకొని ఎవరైతే రక్షణ తీర్మానం చేసుకున్నారో వారందరిని దీవించి ఆశీర్వదించి వారి కుడి చేతిని పట్టుకొని ప్రభావాన్ని మరి అంతం వరకు నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. ఇంతవరకు మీరు చేసిన ప్రతి మేలుకై ఎంతో వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ముందున్న సమయం కొరకే కూడా మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్.